బ్రేకింగ్ అంటుంది. రాజమండ్రిలోని లాలా చెరువులో అంతు చిక్కని అనారోగ్యంతో స్థానికులు ఆసుపత్రిలో చేయడం కలకలం రేపుతోంది. ఇప్పటి వరకు 11 మందికి అనూరియా లక్షణాలు కనిపించగా చికిత్స పొందుతూ ఒకరు మృతి చెందారు. కొందరి పరిస్థితి విషమంగా ఉండడంతో అత్యవసరంగా డయాలసిస్ చేసి ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. జిల్లా కలెక్టర్ చేకూరి కీర్తి ప్రభావిత ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించి తక్షణ చర్యల బృందాలను రంగంలోకి దింపినట్లు తెలిపారు. పాలు కలుషితం కారణంగా అనూరియా కేసులు నమోదై ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేశారు. పాలు పెరుగు నమూనాలను సేకరించి హైదరాబాద్ విశాఖపట్నంలోని ల్యాబ్లకు పరీక్షల కోసం పంపినట్లు వెల్లడించారు. మరోవైపు చికిత్స పొందుతున్న 8 మంది ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ వీరపాణియన్ తెలిపారు. పాలు నీటి శాంపిల్ సేకరించి ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేసి పరిస్థితిని నిరంతరం పరిశీలిస్తున్నామని అన్నారు. పాలు పోయించుకున్న కుటుంబాలు వెంటనే వైద్య పరీక్షలు చేయించుకోవాలని బాధిత కుటుంబ సభ్యుడు కోరుతున్నాడు. అనూరియా కేసుల వ్యాప్తిపై మంత్రి కందుల దుర్గేష్ సమీక్ష నిర్వహించారు. అనూరియా వ్యాప్తి నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అధికారులతో ఫోన్ ద్వారా మాట్లాడి తాజా పరిస్థితిని అడిగి తెలుసుకున్న మంత్రి బాధితులకు మెరుగైన వైద్యం అందేలా చూడాలని అధికార యంత్రాంగానికి ఆదేశించారు. ప్రభావిత ప్రాంతాల్లో వైద్య శిబిరాలను ఏర్పాటు చేసి ప్రజలకు తక్షణ చికిత్స అందించాలని స్పష్టం చేశారు. వ్యాధి లక్షణాలు కనిపిస్తే వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రజలు భయాందోళన చెందవద్దని, పరిస్థితిని ప్రభుత్వం సమగ్రంగా పర్యవేక్షిస్తూ అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటుందని భరోసా ఇచ్చారు. నాటి నుంచి కూడా నైట్ నుంచి అందరికి కూడా యూరిన్ బంద్ అయింది. బంద్ అయితే మేము ఏదో వెయిట్ చేసింది అనుకున్నాం, కానీ మన్నాటి కూడా బంద్ అవుతే వెంటనే నెఫ్రాలజిస్ట్ని కాంటాక్ట్ అయ్యాం. కాంటాక్ట్ అయ్యేసరికి అందరికీ కూడా కిడ్నీ ఫెయిల్యూర్ అని చెప్పి ఆయన చెప్పగానే వెంటనే డయాలసిస్ స్టార్ట్ చేసామండి. డయాలసిస్ స్టార్ట్ చేసాం. నిన్న నైట్ ఏం చేసామంటే ఇంకా కిమ్స్కి షిఫ్ట్ చేసాం. కిమ్స్ షిఫ్ట్ చేస్తే వాళ్ళందరూ కూడా ట్రీట్మెంట్ చక్కగా జరుగుతున్న టైంలో ఉదయం ఇక్కడ క్యాంటీన్లో కూర్చునేసరికి మా చుట్టుపక్కల ఉన్న నైబర్స్ అందరూ కూడా మా పక్క వచ్చి ఏంటంటే ఇలా వచ్చారంటే ఇలా మదర్ని ఇలాగ కిడ్నీ ప్రాబ్లం, వాళ్ళు కూడా 1 by 1 సైమెంటరీగా అందరికి కూడా కిడ్నీ ప్రాబ్లం ఎత్తారు. ఏదో డౌట్ అంతలోకి మా బావగారు హైదరాబాద్ కిమ్స్ కన్సల్టెంట్ అండి, ఆయన వచ్చారు. మాకు మీ ఫ్యామిలీకి కాదు ఇంకా ఏదో ఎఫెక్ట్ జరుగుతున్నట్టుందని చెప్పి వెంటనే మీకు పాలు ఎవరు పోస్తున్నారని చెప్పి ఆయన ఇష్యూ రేజ్ చేశారు. రేజ్ చేయగానే మా నలుగురికి ఒకరు పోస్తున్నారని చెప్పేసరికి వాళ్ళని కూడా కాంటాక్ట్ అయ్యేసరికి కూడా ఇదే రిపీట్ అయింది. అందరూ కూడా సైమెంటరీగా కిడ్నీలు ఎఫెక్ట్లు అయ్యాయని చెప్పి తెలియజేశారండి. రైట్, ఇది అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గణేష్ అందిస్తారు ఫోన్లో. ఎస్ గణేష్, లాలా చెరువులో అయితే కలకలం రేగింది, ఏంటి దీనికి సమ్ డీటెయిల్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ సోని. ప్రశాంతంగా ఉన్నటువంటి రాజమహేంద్ర నగరాన్ని నిన్న ఒక అనూరియా కిడ్నీ వ్యాధి వణికించింది. ఎందుకంటే ఊహించని విధంగా ఒకేసారి కిడ్నీ వ్యాధి సోకిందని చెప్పి లాలా చెరువు, చౌడేశ్వరి నగర్, స్వరూప్ నగర్, ఆర్టీఐ కాలనీ వెనకాల ఉన్నటువంటి ప్రాంతానికి సంబంధించినటువంటి 14 మంది ఆసుపత్రి పాలవడంతో ఏం జరుగుతుందో తెలియనటువంటి పరిస్థితి ఏర్పడడం జరిగింది. ఇదే క్రమంలో అందరికీ కామన్ గా ఉన్న పాయింట్ ఏంటంటే కూరగాయలు, పాలు అనేవి బయట నుంచి ఎవరో ఒకరు తీసుకొస్తూ ఉంటారు. కాబట్టి వీరందరికీ కూడా ఒకే వ్యక్తి పాలు వేయడంతో పాలు మీద అనుమానం వ్యక్తం చేస్తూ వాటిని ల్యాబ్ కు పంపించారు. కోరుకొండ మండలానికి సంబంధించినటువంటి నరసాపురం గ్రామానికి సంబంధించిన గణేష్ అనే వ్యక్తి కామన్ గా వీరందరికీ 126 మందికి ఈ పరిసర ప్రాంతాల్లో పాలు పోయడం జరుగుతుంది. అతను ఎక్కడైతే పాలు పోస్తున్నాడో ఆ కుటుంబాల నుంచి ఇది ఎఫెక్ట్ కావడంతో ఇది కల్తీ పాలుగా అనుమానం వ్యక్తం చేశారు. అయితే పాలు, పెరుగును ప్రస్తుతం హైదరాబాద్ కి సంబంధించినటువంటి ల్యాబ్లకు పంపించడం జరిగింది. వాటి రిపోర్ట్లు వచ్చిన తర్వాత ఈ పాల వల్ల ఎలా జరిగిందా లేదనేది నిర్ధారించేటువంటి అవకాశం కనిపిస్తుంది. మరొక వైపు వారు వాడేటువంటి మంచినీళ్లు అంటే మున్సిపల్, అదే విధంగా ఇతర వాటర్ ఏదైతే వాడుతున్నారో వాటిని కూడా పరిశీలించి ల్యాబ్ కు పంపించడం జరిగింది. ప్రస్తుతానికైతే ఇది కలకలం సృష్టించినటువంటి నేపథ్యంలో దీని మీద వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది వెంటనే అలర్ట్ అయ్యారు. ముఖ్యంగా జిల్లా కలెక్టర్ చేకూరి కీర్తి వెంటనే జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. ఈ చౌడేశ్వరి నగర్, స్వరూప్ నగర్, ఆర్టీఐ కార్యాలయం ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఎక్కడైతే గణేష్ అనే వ్యక్తి పాలు పోస్తున్నాడో అతనికి సంబంధించినటువంటి 126 ఇళ్లను కూడా ఐడెంటిఫై చేసే ప్రయత్నం చేశారు. దీంట్లో భాగంగానే 649 ఇండ్లను గుర్తించి ఇంట్లో ఉన్నటువంటి 900కు పైగా ఉన్న కుటుంబాలకు
ఇప్పటికే టెస్టులు నిర్వహించడం జరిగింది. ఇదే క్రమంలో ఆ టెస్ట్ రిపోర్ట్లు వచ్చిన తర్వాత మిగిలిన వారికి చికిత్సలు ప్రారంభించేటువంటి అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ గణేష్ అనే వ్యక్తి దాదాపు 50 మంది రైతుల నుంచి పాలు సేకరించి ఆ పాలను తిరిగి రాజమండ్రి తీసుకొచ్చి ఇక్కడ 126 కుటుంబాలకు కూడా వేస్తున్నట్లు గుర్తించారు. అయితే ఆ పాడి ఆవులకు వేసేటువంటి పశుగ్రాసంలో ఏమైనా విషపూరితమైన కెమికల్స్ ఈ పాల ద్వారా వచ్చాయా, లేదంటే ఎవరైనా కల్తీ పాలు కలిపి ఈ విధంగా ఒక రైతు ద్వారా సరఫరా ఎలా గణేష్ అనే వ్యక్తి ద్వారా ఎలా ఇంటింటికి వచ్చాయి అనేది మాత్రం ఇంకా తేలాల్సి ఉంది. మొత్తానికైతే ఇప్పుడు ఈ రాజమండ్రిలో ఈ అనూరియా కేసుల సంఖ్య పెరుగుతుండడం, ఇందులో 2 మృతి చెందారన్న ప్రచారం రాజమండ్రి ప్రజలను భయభ్రాంతులకు గురి చేసింది. అధికారికంగా ఒకరిని ప్రకటించారు, మరొకరిని ప్రకటించాల్సి ఉంది. ప్రస్తుతానికైతే ఈ పశు ఆహారం, నీరు, పొట్టికూర, హరిత పౌడర్ తో పాటు విజయవాడ వెటర్నరీ బయాలజీ పరిశోధన సంస్థకైతే ఈ మరొక సంస్థ కూడా ఈ పరీక్షల కోసం పంపించడం జరిగింది. ప్రస్తుతం క్షేత్రస్థాయిలో అంబులెన్స్ సేవలను అందుబాటులో ఉంచారు. పరిస్థితి అయితే నియంత్రణ పూర్తిగా అదుపులో ఉంది. కొత్త కేసులు ఏమీ కూడా నమోదు కాలేదు. ఇప్పటి వరకు అయితే 11 మంది అనూరియా లక్షణాలు ఉన్నట్లుగా అధికారులు చెప్తున్నారు. ఇదే క్రమంలో ఇవాళ కూడా దీని మీద పూర్తిగా జిల్లా కలెక్టర్ చేకూరి కీర్తి అధికార సిబ్బంది ఆరోగ్య సిబ్బందితో ఎక్కడైతే ఈ కేసులు వస్తున్నాయో వాటి మీద వర్కౌట్ చేసేటువంటి ప్రయత్నం కనిపిస్తుంది. అయితే ఇది కల్తీ పాల వల్ల జరిగిందా, లేదంటే ఇతర కలుషితమైనటువంటి వారు తినడం వల్ల జరిగిందని చూడాల్సింది. ముఖ్యంగా ఈ బాధితులంతా కూడా 60 ఏళ్ళు 70 ఏళ్ళు పైబడినటువంటి వ్యక్తులే ఎక్కువగా ఉన్నారు. 2-3 చిన్నారులు కూడా ఉండడం జరిగింది. అయితే వీరికి ఎక్కువగా కిడ్నీలు ఫెయిల్ అవడం, యూరిన్ బంద్ అవడం, ఇలాంటి వాంతులు కావడం, విరోచనాలు కావడం, ఇలాంటి సమస్యలు ఎక్కువగా రావడం జరిగింది. వీరిలో కొందరు రాజమండ్రిలో ఉన్నటువంటి కిమ్స్ బొల్లినేనిలో 5 చికిత్స పొందుతున్నారు. 2 రెయిన్బో చిన్నారుల ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. మిగతా వారు కాకినాడ ఇతర ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. అయితే ఇందులో ప్రభుత్వ ఆసుపత్రుల్లో అరకర సౌకర్యాలతో ఉండడంతో బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది కాకినాడ వెళ్లారు, అక్కడ ట్రీట్మెంట్ అంటే డయాలసిస్ చేసుకుంటున్నటువంటి క్రమంలో సరైనటువంటి సదుపాయాలు లేకపోవడంతో తిరిగి మళ్ళీ రాజమండ్రి రావాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఈ రాజమండ్రి వచ్చి ఇక్కడ ట్రీట్మెంట్ చేసుకుంటున్నటువంటి క్రమంలోనే ఒకరు చనిపోవడంతో బంధువులు అయితే ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి సందర్భం కనిపిస్తుంది. మొత్తంగా అయితే ఈ కల్తీ పాల కలకలం అనేది నిన్నంతా కూడా ఈ లాలా చెరువు పరిసర ప్రాంతాల్లో ఆందోళన కలిగించింది. అయితే అది ఇంకా పూర్తిగా నిర్ధారణ కావాల్సి ఉంది. ప్రస్తుతం విజయవాడ, హైదరాబాద్, విశాఖపట్నం ఈ ల్యాబ్స్ కి ఈ కల్తీ పాలకు సంబంధించినటువంటి అంటే పాల నమూనాలను సేకరించి ఆ ల్యాబ్స్ కి పంపించారు. వచ్చిన తర్వాత ఈ కల్తీ పాల వల్ల జరిగిందా, లేదంటే ఇతర అంశాల వల్ల ఈ బాధితులందరికీ ఈ అనూరియా లక్షణాలు కనిపించాయనేది మాత్రం అధికారులు ప్రకటించేటువంటి అవకాశం ఉంది. రైట్ గణేష్, థ్యాంక్స్ ఫర్ ది ఇన్ఫర్మేషన్.